చూడు ఇటు ఇటు కూడా చూడండి, గుట్ట కనిపిస్తలేదు, మొత్తం పొగ అమ్మేసింది గుట్టను. హాయ్ ఫ్రెండ్స్, గోదావరి జన్మస్థలం అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ గోదావరి पहाड़ी का नाम है ब्रह्मगिरी। गौतम ऋषि अच्छे गौ हत्या हुई। అక్కడ నోట్ల నుండి వాటర్ వస్తున్నాయి కదా, అవి మెల్లగా ఈ కోనేరులోకి వస్తాయి. ఈ కోనేరు నిండుకొని మెల్లగా ఇటు నుండి వస్తాయి. ఇటు నుండి మెల్లగా బయటికి వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే త్రయంబకేశ్వరం టెంపుల్కి అయితే వెళ్ళాము. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒక జ్యోతిర్లింగం. ఇంతకుముందు అయితే ఒకసారి శ్రీశైలం జ్యోతిర్లింగం పోయినా, ఇప్పుడు త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం దర్శనం కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు బ్రహ్మగిరి హిల్స్కి వచ్చినాం. మన గోదావరి నది జన్మస్థలం ఇక్కడ నుండే గోదావరి స్టార్ట్ అవుతుంది. వెళ్దాం రండి, ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో చూద్దాం. గోదావరి బ్రహ్మగిరి కాదు, మరాఠీ కదండి. మరాఠీలో ఎట్లా అంటారు? ఫోన్ ఇయర్ ఒకసారి. మన మరాఠీ నయ్యి అరే త్రయంబకేశ్వరం టెంపుల్ నుండి ఇక్కడి వరకు అయితే ఆటోలో వచ్చినాం. ఆటోలో నలుగురికి 100 రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కాలి, 750 మెట్లు ఎక్కాలి, 900 మెట్లు ఎక్కాలి. స్ట్రైట్గా ఉంటాయి. సైడ్కి చూస్తే హైలైట్ ఉంది. फुटाणे क्या पाकडाला फुटाणे संत्रा गोळी पाणी काठी काठी नाही एखादी शेजारी అక్కడ పైన కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ పైకి అయితే వెళ్ళాలి. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత గోదావరి జన్మస్థలం అయితే ఉంటుంది. వీడియో అయితే మొత్తం చూడండి, మీకు గోదావరి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అనేది మొత్తం చూపిస్తాము. కోతులు ఇగ్నోర్ చేయాలి. धीरे जैसे कैमरा खड़ा जी సగం వచ్చినాం కదా, సగం వచ్చిన ఇంకా సగం అదే విద్యుత్ వచ్చబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే స్టెప్స్ ఇట్లా స్ట్రైట్గా ఉండే. ఫస్ట్ ఆ సందులో నుండి ఉండే मंदिर है भाई फोटो निकाल ब्लॉगर స్ట్రైట్గా ఉంటే చాలా కష్టం అని
రైట్ సైడ్ నుండి चलो चलो आगे चलो पब्लिक है तो मर जाती हो जय बोलो शंकर भगवान की जय राम। హాయ్ ఫ్రెండ్స్, మనం కింది నుండి చూసినప్పుడు ఆ గుట్టనైతే వీడియోలో చూపించాను కదా, చాలా పెద్దగా ఉంది. ఆ గుట్ట మొత్తం ఎక్కకముందే మధ్యలోనే స్టార్ట్ అవుతుంది అనుకున్న గోదావరి జన్మస్థలం. అక్కడికి వచ్చిన తర్వాత కోతులు వెంటబడ్డాయి. అమ్మ చాలా కష్టమైంది. అక్కడ నుండి దాటేసుకొని వచ్చేసినాం. అది వచ్చిన తర్వాత ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకో గుట్ట ఉంది. ఆ గుట్ట వైపు దింపొకసారి చూసి ఎత్తున్నారు. అక్కడికి ఎక్కాలి. అక్కడికి ఎక్కిన తర్వాత తెలుస్తుంది ఇంకా ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందనే గోదావరి జన్మస్థలం. ఓకే, అయితే కనిపిస్తలేదు. ఇటువైపు కొండ అయితే కనిపిస్తలేదు. మొత్తం పొగ మంచులే ఉన్నాయి. మొత్తం పొగతో నిండిపోయింది కొండలు మాత్రం. రెండు గంటల్లో ప్లేస్ జర్నీ, 2 గంటలు తీసుకోవాలి. అరారా ఫోటోలో కూడా కోతులు ఉంటారా? आणले ना काय मेरीवरती स्वतःच आहे का? ओम नमः शिवाय. మళ్ళీ ఇటు కిందికి వెళ్తే గోదావరి స్టార్టింగ్ పాయింట్ ఉందట. కింది పోయి అట్లా తిరిగి అల్లకెళ్ళి వస్తుందంట. పోదాంగా మళ్ళీ కిందికి దిగి రైట్ సైడ్ నుంచి రావాలి. అక్కడ పొగ తప్ప ఏం కనిపిస్తలేదు. అటు మనుషుల సౌండ్ మాటలు వినిపిస్తున్నాయి, కాకపోతే తోవ అయితే ఏం కనిపిస్తలేదు. మొత్తం పొగనే. భూమి ఎండైనట్టుంది ఇక్కడికి, అలా అనిపిస్తుంది. చూస్తుండే కనిపిస్తుంది పొగ కనిపిస్తుంది, మెల్లగా గుట్ట కనిపిస్తుంది లోపల. వీడియోలో కొద్దిగా కనిపిస్తుంది లైట్ గా. చూడు ఇటు కూడా చూడండి, గుట్ట కనిపిస్తలేదు. మొత్తం పొగ అమ్మేసింది గుట్టను.
ఇటైతే మళ్ళీ కొద్దిగా దూరం పోయి చూద్దాము. ఇప్పుడు చూడండి పొగ పోయింది, మొత్తం పొగ పోయింది. సూపర్ ఉంది. చాలా పైకి అయితే తెలుసా మొత్తం చాలా బాగుంటుంది. అటు ఇటు మొత్తం గోడలు లేవు కూడా తెప్పలేదు. అక్కడ చూసిన ఇటు నుండి దిగి మళ్ళీ లెఫ్ట్కి టర్న్ తీసుకొని పోతే వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ నుండి పోతే ఉంది గోదావరి జన్మస్థలం. అక్కడ నుండి మళ్ళీ లోయ పక్కన రిటర్న్ వెళ్ళిపోవాలి. లొకేషన్ అయితే వస్తుంది. మనకు ఛాన్స్ లేదా పండుకోవడం కూడా, నా బాధ అది. అదేదో సత్రం ఉందంట రా ఒకటి, బస్ స్టాండ్ ఆపోజిట్ ఉంటుందంట. ఇంకో ప్లేస్ చెప్పి నైట్ కూడా బాగుంటుంది అంట. వారి కోతులు వస్తున్నాయా? స్టార్ట్ అయిందా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి నుండి మనం కొండ ఎక్కి వచ్చినాం కదా. మన ఇది గోదావరి జన్మస్థలం ఎక్కడ ఉందని ఇక్కడ నుండి వస్తుంది. ఇక్కడ గోదావరి గంగాదేవి మాత ఉంది. నంది విగ్రహం నుండి వాటర్ అయితే వస్తున్నాయి. స్వచ్ఛమైన వాటర్, సూపర్ టేస్ట్ ఉన్నాయి. చాలా ఎత్తుకైతే దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల ఎత్తుకైతే వచ్చేసినాం. 3 గంటల టైం పట్టింది ఇది ఎక్కడానికి. చాలా హైట్లో అయితే ఉంది. గోదావరి వాటర్ నుండి వస్తున్నాం. పూజారి చెప్పాడు కదా ఈ గోదావరి జన్మస్థలం గురించి ఏమిటి అని. పూజారి అయితే చెప్తున్నారు, పూజలో చూడండి. హిందీలో చెప్పారు వాళ్ళు. ఫ్రెండ్స్, అక్కడ ఆ నంది నోట్ల నుండి వాటర్ వస్తున్నాయి కదా, అవి మెల్లగా ఈ కోనేరులోకి వస్తాయి. ఈ కోనేరు నిండుకొని మెల్లగా ఇటు నుండి వస్తాయి. ఇటు నుండి మెల్లగా బయటికి వెళ్ళి ఆ కొండపై నుండి కిందికి వెళ్తాయి. మనం వచ్చేటప్పుడు కొండపై నుండి వాటర్ వెళ్తున్నాయి కదా, అవి కిందికి వెళ్ళి గోదావరి నదిలో కలుస్తాయి. पहाड़ी का नाम है ब्रह्मगिरी। गौतम ऋषि से अच्छे गौ हत्या हुई थी। गौतम ऋषि को गौ हत्या को पापस लग गए थे, इसलिए गौतम ऋषि ने इधर एक 60 वर्षीय पूजन करके आगे 3 गुलल का पेड़ है, 3 गुलल का पेड़ से नीचे से सामने गौमुख से गोदावरी उतर गई गौतम ऋषि का पाप धोने के लिए। यही कुंड में गौतम ऋषि ने स्नान किया। ये ब्रह्मा विष्णु महेश ने दर्शन दिया। गौतम ऋषि का गौ हत्या पाप चला गया। फिर वही से गंगा गोदावरी गुप्त रूप में दूसरा पहाड़ है गंगा द्वार, वह गंगा द्वार में निकलती है। वहाँ से नीचे त्र्यंबकेश्वर कुशवर्त कुंड में, वहाँ से नासिक पंचवटी पैठण नांदेड़ आंध्रा में चली गई।
ऐसे जैसा छोटा बच्चा जल माते वैसा गंगा गोदावरी का जन्म स्थान हुआ। जैसे आगे गई जैसी बड़ी हो गई, नासिक पंचवटी से ज्यादा बड़ी हो जाती है गोदावरी। आगे हाथ पर सब जन नीचे आ जाओ, हाथ में पकड़ कर रखो। అలా వెళ్దాము గ్యాప్ ఇస్తే మనకి రూల్ అవుతుంది. ఇంకా ముసలాయన ఉన్నాడు ఇంకా ఇదిరే చాలు.